నువ్వు నిజంగా దొంగతనం చేసావా? ఆ నెక్లెస్ మా నాన్నమ్మ దొంగతనం చేయలేదు. మరి నేను చేశానా ఏటి? కాదు, నేను. దొంగని పట్టుకుని నిజం చెప్పు అంటే చెప్తుందా? 4 తగిలిస్తే అదే చెప్తుంది. అక్క, నేను అడుగుతున్నాను కదా. నువ్వు చెప్పు స్వీటీ, నువ్వు దొంగతనం చేసావా? లేదు బ్యాడ్ పోలీస్. ఏంటి అంత అవలీలగా అబద్ధం చెప్పేస్తున్నావు? నాటకాలు ఆడుతున్నావా? అక్కడేమో నువ్వే దొంగతనం చేశానని ఒప్పుకున్నావు కదా. అవునా? స్వీటీనే దొంగతనం చేసింది. తనే నిజం ఒప్పుకుంది. బ్యాడ్ పోలీస్, అక్కడ నేను చేశానని చెప్పిన మాట నిజమే. కానీ అలా చెప్పింది నానమ్మని కాపాడడానికి. అందరూ నానమ్మను ఒక దొంగలా చూసేసరికి నాకేదోలా అనిపించింది. అందుకే ఆ నింద నా మీద వేసుకున్నాను. అంతే తప్ప నేను ఆ తప్పు చేయలేదు బ్యాడ్ పోలీస్. ఏంటే కొత్తగా చెప్తున్నావా? అంటే మా అమ్మ దాన్ని కొట్టేస్తే ఆ నింద నీ మీద వేసుకున్నావా? వాదినా, తన ఉద్దేశం అది కాదు. అనవసరంగా టాపిక్ ని డైవర్ట్ చేయకు. స్వీటీ ఎలాంటి తప్పు చేయదు అని తెలిసినా స్వీటీనే ఒప్పుకుంది కాబట్టి అక్కడ మౌనంగా ఉన్నాను. తనలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్పింది కదా. ఇకనైనా కూల్ అవ్వండి. ఏంటి కూల్ అయ్యేది? ఇది తప్పించుకోవడానికి మా అమ్మ మీద నింద వేస్తుంది. పైగా దానికి నువ్వు అత్తాసు పలుకుతున్నావు. అంటే ఏం నీ ఉద్దేశం? ఏముంది సకల, ఇద్దరు కలిసి దాన్ని కొట్టేయాలని ప్లాన్ చేసినట్టున్నారు. ఈ స్వీటీని గట్టిగా అడిగితే ఎక్కడ తన బండారం బయట పడిపోతుందేమోనని ఇలా వెనకేసుకొస్తుంది. బాబాయ్ గారు, అలాంటి అలవాట్లు మీకున్నాయేమో, మాకు లేవు. అయినా స్వీటీ అత్తయ్య గారిని నిందించడం లేదు. తను తప్పు చేయలేదు అంటోంది. అయితే ఆ నెక్లెస్ అమ్మ బ్యాగ్లోకి ఎలా వచ్చింది మరి? మా అమ్మని బ్లేమ్ చేద్దామని దానంతట అదే వచ్చి పడిందా? అది కాదు వదినా, ఖచ్చితంగా అది వేరే ఎవరో అత్తయ్య గారి బ్యాగ్లో వేసుంటారు. ఆ పార్టీకి చాలా మంది వచ్చారు కదా,
వాళ్ళలో ఎవరో ఒకరి పని చేసుండొచ్చు. వాళ్ళకేం అవసరం? మరి స్వీటీకి ఏం అవసరం ఉంటుంది? ఒకవేళ మీరు అన్నట్టు తనే దొంగతనం చేసినా తనేం చేసుకుంటుంది? తను మెడలో వేసుకొని తిరుగుతుందా, లేదంటే వేరే ఎవరికైనా అమ్ముకుంటుందా? మీరు అనవసరంగా స్వీటీని అపార్థం చేసుకుంటున్నారు. కార్తీక్, అసలు నీకేమైంది? నువ్వు దీని మాయలో పడ్డావేంటి? అది అబద్ధం చెప్తుంది. దొంగతనం చేసిన వాళ్ళు నిజం చెప్పరన్న విషయం నీకు తెలీదా? దొంగలు నిజం చెప్పరక్క. ఒకవేళ స్వీటీయే దొంగతనం చేసుంటే అందరి ముందు తనే చేశానని ఎందుకు చెప్తుంది? ఎందుకంటే తను ఆ దొంగతనం చేయలేదు. కేవలం అమ్మని కాపాడటం కోసమే అలా చెప్పింది. చూడు కార్తీక్, ఆ పిల్లని నమ్మాల్సింది నువ్వో నేనో కాదు, అమ్మ. అమ్మని అడుగు. స్వీటీ చెప్పింది నిజమని అమ్మ నమ్మితే నాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ అమ్మ నమ్మలేదా, ఈ క్షణమే ఈ పిల్లని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. చెప్పమ్మా, ఆ దొంగతనం చేసింది స్వీటీ అని నువ్వు నమ్ముతున్నావా లేదా? అమ్మా, స్వీటీ నా సొంత కూతురు కాకపోయినా నీ పెంపకంలో పెరిగింది. నువ్వు దొంగతనం చేయలేదనేది ఎంత నిజమో స్వీటీ కూడా చేసి ఉండదనేది అంతే నిజం. చూసిన దాన్ని బట్టి కాకుండా నీ మనసుకు తెలిసిన దాన్ని బట్టి చెప్పు. స్వీటీ తప్పు చేసిందా? తప్పొప్పులు నిర్ణయించడం పక్కన పెడితే తలవంపులు వచ్చింది నాకు, అవమానపడింది నేను. ఏం చేసినా తగిలిన గాయమైతే మానిపోదు కదా. విన్నావు కదా కార్తీక్, ఇక దీన్ని బయటికి గంటేసాయి. వదినా, అత్తయ్య గారు స్వీటీని దొంగ అని ఒప్పుకోవడం లేదు కదా? అమ్మా, ఏదేమైనా నీ మనసు గాయపడింది. ఒకవేళ నువ్వు కూడా స్వీటీ తప్పు చేసిందని నమ్మితే స్వీటీ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి క్షమించమ్మా. స్వీటీ, రామ్మా. రా పల్లవి. సకల,
ఇదంతా నీ స్కెచ్చే కదా? కాదు మావయ్య, ఆ, ఆ స్వీటీ దొంగతనం చేసింది. లేదు సకల, ఆ పిల్ల అలా చేయదు. తనది కార్తీక రక్తం కదా, అసలు తప్పే చేయదు. ఆ, నాకు తెలిసి అక్కడ ఎవడో చేతివాట ఉన్నవాడు చేసుంటాడు. పించుకోవడం కోసం మా అక్క బ్యాగ్లో వేసుంటాడు, అంతే కదా? ఓ, ఏదైతే ఏంటి, మంచి అవకాశం. దీన్ని బయటికి గెంటేద్దాం అనుకుంటే ఛాన్స్ మిస్ అయింది. స్వీటీ, ముందు పాలు తాగు. ఏంటి స్వీటీ, ఇంకా అదే ఆలోచిస్తూ బాధపడుతున్నావా? ఎందుకు ఫ్రెండు? పార్టీలో నానమ్మని ఎక్కడ దొంగలు చేస్తారా అని అబద్ధం చెప్పాను. ఇంటికి రాగానే నిజం చెప్పాను. నన్ను నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు తిడతారు. నేనంటే నాకేంటో తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. వేరే వాళ్ళ గురించి నేనెందుకు బాధపడాలి? ఆ సంగతి సరే, నేనొకటి అడిగినా? అత్తయ్య గారు ఈ మధ్య నీతో సరిగా మాట్లాడడం లేదు కదా? తన కోసం అంత పెద్ద నింద నీ నెత్తినెందుకేసుకున్నావు? నా సంగతి అటుంచు, నానమ్మకి నువ్వంటే అస్సలు పడదు కదా. ప్రతి చిన్నదానికి నిన్ను తిడుతుంది కదా. మా నానమ్మ నిన్ను నిందిస్తుంటే నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఎందుకంటే తను మా అత్తయ్య, తన మీద నేను మాట పడనిస్తానా? అత్తయ్య గారు పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం బంగారం. ఏదో తిట్టిందనో కొట్టిందనో అమ్మని దూరం చేసుకుంటామా? లేదు కదా. అత్తయ్య అంటే మెట్టినింట్లో దొరికే మరో అమ్మ స్వీటీ. ఏదో కోపంలో ఒక మాట అంటే అమ్మే అనిందనుకొని సర్దుకుపోవాలి కానీ మనసులో ద్వేషం పెంచుకోకూడదు. అంటే నానమ్మ నీకు అమ్మ అంటావు? అంతకన్నా ఎక్కువే. అందుకే కదా తన కోసం ఎంత కష్టానికైనా ఎదురు నిలబడతాను అనేది. అత్తయ్య అయితే నువ్వు ఇంత చేస్తే తను మా నానమ్మ, నేనెంత చెయ్యాలి? నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు ఫ్రెండు. అయినా ఏ రోజు నాకు ఆ లోటు తెలియలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నానమ్మ. నేను తన సొంత మనవరాల్ని కాకపోయినా చాలా ప్రేమగా చూసుకుంది. నేను అడిగింది తెచ్చి ముందు పెట్టేది, నా కోసం ఏమైనా చేసేది. అందుకే తన కోసం ఏదైనా చేయడానికి
రెడీగా ఉంటా. అయినా మన వాళ్ళ కోసం ఏదైనా చేసినప్పుడు ఎందుకు చేసావని అడగకూడదు ఫ్రెండు, ఎంత చేసావని అడగాలి. సరేలే, ఇప్పటికే లేట్ అయింది. ఈ పాలు తాగు, వెళ్ళి పడుకుందాం. హలో, చెప్పండి సార్. ఎస్ సార్, ఆ పొలిటీషియన్ మర్డర్ కేసు ఫైల్ నా దగ్గరే ఉంది. దేవుడా. ఓకే సార్, తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేస్తాను. కార్తీక్ గారు ఫైల్స్ చెక్ చేస్తున్నారేంటి? తనకి నా సర్జరీ ఫైల్ దొరికితే నేనే రాధిక అనే విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? హలో, హలో, ఎలా ఉన్నారు? రాధిక. రాధిక, నువ్వేనా? హలో. ఎందుకో మీరు గుర్తొచ్చారండి. ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను. మీరు నన్ను మర్చిపోయారా ఏంటి? నిన్నెలా మర్చిపోతాను రాధిక? ఒక భర్తగా నువ్వు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తావని ఎదురు చూస్తూనే ఒక పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడెప్పుడు నేను వెతికి పట్టుకుంటానా, ఎప్పుడు నా పల్లవి చావు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేస్తానా అని ఆలోచించని క్షణం లేదు.
సార్వారు? ఇంత జరిగినా పల్లవి యొక్క చావుకి నాకు సంబంధం లేదు అని నమ్మలేకపోతున్నారా? నమ్మకాలు దేవుందిలే రాధిక. నేను ఏదైనా నమ్మాలంటే దానికి బలమైన ఆధారం ఉండాలి. నేను అయిన వాళ్ళందరినీ వదిలి మరీ బయటికి వచ్చేసింది ఆ ఆధారాల కోసమే సార్వారు. ఇంకెన్నాళ్ళు ఈ దోబూచులాట రాధిక. నా మాట విని వెనక్కొచ్చే.